అందరికీ నమస్కారం. ఈరోజు దీపావళి పండుగ. ఈరోజు ఈ కథలు విన్నా చదివినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. పూర్వము తుంగభద్ర నది ఒడ్డున ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో అందరూ నిజాయితీగా ఉంటూ అన్నీ మంచి పనులే చేస్తూ ఉండేవారు. ఆ ఊరిలో ఆత్మదేవుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఈ ఆత్మదేవుడు అన్ని యజ్ఞయాగాదులలో, వేదాలలో, అన్ని కర్మలలో చిత్తశుద్ధిని కలిగి ఉండేవాడు. ఈయనకు ధనం, ధాన్యం, బంగారం వంటి వాటికి ఎటువంటి లోటు లేదు. అయినప్పటికీ ఇతను సాదాసీదా జీవితాన్ని గడపటానికే ఇష్టపడేవాడు. ఇతని భార్య పేరు దుందులి. భర్త ఎంత మంచివాడో ఈమె అంత చెడ్డబుద్ధి కలిగి ఉంటుంది. అంటే ఈమెకు జాలి, దయ అనేది లేకుండా క్రూరమైన స్వభావంతో ఎప్పుడూ గొడవలు, అబద్ధాలు చెప్పటం లాంటివి చేస్తుండేది. కానీ ఆమె ఇంటి పనులు మాత్రం చక్కగా చిటికలో చేస్తుంది. అయితే ఆత్మదేవుడికి, దుందులికి సంతానం కలగలేదు. ఆ బాధ ఆత్మదేవుడిని ఇంకా బాధపెడుతూ ఇంకా ఆలోచించేలా చేస్తూ ఉండేది. కానీ దుందులికి మాత్రం ఎటువంటి బాధ లేదు. నాకు ఇలాగే బాగుంది అన్నట్లుగా ప్రవర్తించేది. ఆత్మదేవుడికి ఒక ఆవు ఉండేది. ఆ ఆవుకు కూడా దూడలు లేవు. అలాగే ఆత్మదేవుడి చేతితో నాటిన చెట్లకి కూడా కాయలు లేవు. దాంతో ఆత్మదేవుడు నేను ఎంత పాపం చేశానో, నా ఇంట్లో ఉన్న ఆవుకి, నా చేతితో నాటిన చెట్లకి కూడా సంతానం లేదు అని ఇంకా ఎక్కువగా కుంగిపోయేవాడు. ఇక నేను బతికి ఉండటం వలన ఎవరికీ లాభం లేదు అని అనుకుని ఆత్మహత్య చేసుకుందామని ఆలోచిస్తూ అడవులకు బయలుదేరాడు. దారి మధ్యలో విపరీతమైన దాహం వేసింది. దూరంగా చూస్తే అతనికి ఒక నది కనిపిస్తుంది. ఆ నది దగ్గరికి వెళ్ళి నీరు తాగుతూ ఉండగా అక్కడే ఒక చెట్టు కింద కూర్చుని యతి అనే ఋషి తపస్సు చేస్తూ కనిపించాడు. ఆత్మదేవుడు ఆ ఋషిని చూసి నీరు తాగి మౌనంగా ఆ చెట్టు కిందనే కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఆ యతి మహర్షి తపస్సును పూర్తి చేసుకుని తాను కూడా నదిలో నీటిని తాగి మళ్ళీ అక్కడే కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆత్మదేవుడు ఋషి వైపు చూస్తూ తన కాళ్ళ మీద పడి ఏడవటం మొదలుపెట్టాడు. వెంటనే ఆ మహర్షి ఏమైందో చెప్పమని అడిగాడు. అప్పుడు ఆత్మదేవుడు నేను ఎన్నో పుణ్యాలు చేశాను, కానీ నాకు మాత్రం సంతానం కలగలేదు. పుత్రుడు లేకపోతే నాకు నరకం లభిస్తుందని మీరే ఏదో ఒక మార్గాన్ని చెప్పాలి అని అంటాడు. దానికి ఆ ఋషి ఇలా అంటాడు, అసలు నువ్వు చెప్పే మాటలలో సత్యమే లేదు. పిల్లలు ఉంటేనే సుఖం, సంతోషం లభించదు. సంతానం వలన నువ్వు సాధించేది ఏమీ లేదు. ఇన్ని యుగాలలో నీవు ఎన్నోసార్లు పుట్టి ఎన్నోసార్లు మరణించి ఉంటావు. సంతానం వలన నీకు మోక్షం లభించలేదు కదా. అంతేకాదు సగరుడు, చిత్రలేఖుడు అనే రాజులు వారి పిల్లల వలన మరిన్ని కష్టాలు పడ్డారు. నీవు ఎలాగూ చనిపోదామనే వచ్చావు కదా. నీవు ఈశ్వరుణ్ణి సేవిస్తూ సన్యాసం తీసుకో అని యతి మహర్షి సలహాను ఇస్తాడు. ఆత్మదేవుడు ఋషి చెప్పిన మాటలు వినకుండా నాకు సంతానం కావాలని అలాగే ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఋషి ఇలా అంటాడు, ఓ బ్రాహ్మణుడా, నీ జ్యోతిష్య ప్రకారం నీకు 7 జన్మల వరకు సంతాన భాగ్యం లేదు. ఇది అర్థం చేసుకొని సన్యాసం తీసుకోమని అంటాడు. అయినా ఆ ఋషి మాటలను వినిపించుకోకుండా తెలివి తక్కువగా మీరు నాకు మార్గం చూపకపోతే నేను ఇక్కడే చనిపోతాను అని ఋషి కాళ్లను పట్టుకొని వదలలేదు. దానితో చేసేది ఏమీ లేక ఆ యతి మహర్షి ఆయన కమండలంలో చెయ్యి పెట్టి ఒక పండును తీసి ఇచ్చాడు. దీనిని నీ భార్యకు ఇచ్చి నియమ నిష్టలతో ఒక్కపూట భోజనం చేస్తూ అబద్ధాలు చెప్పకుండా 1 సంవత్సర కాలం నిజాయితీగా ఉంటూ ఈ పండును తినమని చెప్తాడు. దానికి ఆత్మదేవుడు ఎంతగానో సంతోషించి తిరిగి ఇంటికి వచ్చి భార్య దుందులికి విషయాన్ని మొత్తం వివరించి చెప్తాడు. ఆ మాటలు విని దుందులి ఒక్కపూట భోజనం చేస్తూ అబద్ధాలు ఆడకుండా ఎలా ఉండాలా అని ఆలోచనలో పడుతుంది. ఆ మరుసటి రోజే ఆత్మదేవుడు తన పని మీద బయటకు వెళతాడు. ఈ దుందులి జరిగిన విషయాన్ని మొత్తం తన పక్కింటి స్నేహితురాలకు చెప్తుంది. అంతలో అటువైపుగా దుందులి చెల్లి వస్తుంది.
అప్పుడు చెల్లితో ఇలా అంటుంది, నా భర్త ఒక పండును తెచ్చాడు. ఆ పండుని తింటే ఒక మంచి పుత్రుడు పుడతాడట. కానీ నాకు ఆ పండు తినాలని లేదు. నాకు సంతానమే వద్దు. పైగా ఆ ఋషి ఒక్కపూట భోజనం చెయ్యమని చెప్పాడట. అంత తక్కువ తింటే నేను ఇంట్లో ఉన్న పనులను ఎలా చేయగలను? అంతేకాదు, ఏ బ్రహ్మజ్ఞానం నా కడుపులో 16 సంవత్సరాల పాటు ఉంటే నా పరిస్థితి ఏంటి అని తనకు వచ్చిన ఆలోచనలు అన్నీ తన చెల్లికి చెప్తుంది. దుందులి చెల్లి కూడా దుందులి స్వభావమే. ఈమెకు డబ్బు ఆశ కూడా చాలా ఎక్కువ. అయితే దుందులి చెల్లెలు అప్పటికే గర్భవతి. ఆమెకు ఇంతకు ముందే పిల్లలు కూడా ఉన్నారు. అయితే అందుకామె ఇలా సలహాని ఇస్తుంది, ఇప్పుడు నేనెలాగూ గర్భవతిని. నేను నా బిడ్డను నీకు ఇస్తాను. దానికి నీ దగ్గర ఉన్న సొమ్మును నాకు ఇవ్వమని నా భర్తకు నేను సమాధానంగా డబ్బును చూపిస్తాను అని అంటుంది. దానికి దుందులి ఒప్పుకొని అసలిప్పుడు ఈ పండును ఏం చేద్దాం అని అనుకుంటుంది. ఆ ఋషి నిజమే చెప్పాడో లేదో ఆ ఋషినే పరీక్షిద్దాం అని అనుకొని ఆ పండును తీసుకుని వెళ్ళి ఆవుకి తినిపిస్తుంది. ఇక దుందులి మాత్రం భర్త ముందు గర్భం ఉన్నట్లుగా నటిస్తుంది. తరువాత కొద్ది రోజులకు ఒక పిల్లవాడు జన్మిస్తాడు. ఆ పిల్లవాడిని చూసి ఆత్మదేవుడు ఎంతగానో సంతోషించి, నా కొడుక్కి నా పేరు కలిసేలాగా పెడదాము అని దుందులితో అంటాడు. దానికి భార్య ఇలా అంటుంది, బిడ్డను కనింది నేను. ఆ బిడ్డకు నా పేరు కలిసేలా పెట్టమని ఆ బిడ్డకు దుందుకారి అని పేరు పెడతారు. ఇక పిల్లవాడికి పాలివ్వటం కోసం ఏదో ఒక వంక చెప్పుకొని తన చెల్లెలను తన ఇంట్లోనే ఉంచుకుంటుంది. అంతా బాగానే ఉంది. అలా 3 నెలలు గడిచిపోయాయి. ఈ ఆత్మదేవుడి ఇంట్లో ఆవు ప్రసవించింది. ఆ ఆవుకు విచిత్రంగా మనిషి పోలికలు ఉన్న ఒక దివ్యమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడికి అన్ని మనిషి లక్షణాలే ఉన్నాయి. చెవులు మాత్రం ఆవులాగా పెద్దగా ఉన్నాయి. ఆవు కడుపులో పుట్టినందుకు ఆ బాలుడికి గోకర్ణుడు అని పేరు పెట్టారు. ఈ విచిత్రాన్ని చూడటానికి ఆ ఊరి జనం మొత్తం వచ్చారు. అలానే కొద్ది రోజులు గడిచిపోయాయి. ఈ దుందుకారి గోకర్ణుడు కొద్దిగా పెరిగి పెద్దవారు అయ్యారు. కానీ గోవుకు మనిషి పుట్టడం ఏమిటి అని ఆత్మదేవుడికి అనుమానం వచ్చి దుందులుని అడిగాడు. అప్పుడు భార్య ఇలా సమాధానం చెప్తుంది, పండును నేను తిని ఆ తొక్కను ఆవుకు తినిపించాను. అందుకే గోకర్ణుడు పుట్టాడు అని చెప్తుంది. ఇక అన్నదమ్ములను చూసి ఆత్మదేవుడు ఎంతగానో సంతోషపడతాడు. కాలక్రమేణా అందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు. చిన్నప్పుడు అంతా బాగానే ఉంది. పెద్దయ్యాక గోకర్ణుడు పండిత జ్ఞాని అయ్యాడు. కానీ దుందుకారి మాత్రం చిన్నప్పటి నుంచే దొంగతనాలు చేయటం, తనతో ఆడుకునేవారిని బావిలోకి తొంగి చూడమని చెప్పి వారిని బావిలోకి తోసేసి నవ్వటం, ఇల్లు గడ్డివాములకు నిప్పు పెట్టటం తనకు చాలా సరదాగా ఉండేది. ఇలా పెరిగి పెద్దవాడైన తర్వాత దుందుకారికి వేశ్యల అలవాటు కూడా మొదలైంది. గోకర్ణుడు మాత్రం తాను తపస్సు చేస్తూ వేదాలు చదువుతూ ఉండేవాడు. ఈ దుందుకారి మాత్రం చెడు తిరుగుళ్ల కోసం కన్న తల్లిదండ్రులను హింసిస్తూ వారి దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం తీసుకుంటూ హింసించేవాడు. కొడుకునలా చూసి విసిగిపోయిన ఆత్మదేవుడు దుందులుని మందలించి, అసలు వీడు నా కొడుకేనా? అంతటి మహర్షి ఇచ్చిన పండు తింటే పుట్టినవాడు ఇంత పాపాత్ముడు ఎలా అయ్యాడు? గోకర్ణుడు పండిత జ్ఞాని ఎలా అయ్యాడు అంటూ దుందులుని ప్రశ్నించాడు. అప్పటికే కొడుకు వలన బాగా విసిగిపోయి ఆత్మదేవుడికి నిజం చెప్తుంది. పండును నేను తినలేదు. ఆ పండును తీసుకుని వెళ్ళి ఆవుకు పెట్టాను. ఈ బిడ్డ నా చెల్లెలు బిడ్డ అని చెప్తుంది. అది విన్న ఆత్మదేవుడికి జీవితం మీద విరక్తి పుట్టి ఋషి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. నీకు పిల్లలున్నా సంతోషం ఉండదని యతి మహర్షి అప్పుడే చెప్పాడని నేనే వినలేదని గోకర్ణుడి వద్దకు వెళ్ళి బోరున ఏడుస్తూ ఉంటాడు. అందుకు గోకర్ణుడు ఇలా అంటారు, నాన్నగారు మీరెందుకిలా బాధపడుతున్నారు అని ప్రశ్నించగా ఆత్మదేవుడు ఇలా అంటాడు, గోకర్ణ, నీవు మహాత్ముల ప్రసాదం. నాకు వచ్చిన కష్టం ఇంకెవ్వరికీ రాకూడదు. నాకేం చెయ్యాలో అర్థం కావటం లేదు.
ఈ జీవితం నాకు వద్దు అని విలపిస్తూ అన్నాడు. దానికి గోకర్ణుడు ఇలా అన్నాడు, నాన్నగారు, మీరు ఇప్పటికైనా సన్యాసాన్ని స్వీకరించి వానప్రస్థానానికి వెళ్ళండి అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆత్మదేవుడు వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. ఇక తండ్రి లేకపోవటంతో ఈ దుందుకారి తల్లిని మరింత బాధ పెడుతూ ఉంటాడు. రోజూ కొడుతూ ఉన్న డబ్బును మొత్తం లాక్కుంటూ ఉండేవాడు. ఇది తట్టుకోలేని దుందులి నా పాపమే నన్నిలా చేస్తుంది అని అనుకుని తెల్లవారుజామున నిద్రలేచి బావిలో దూకి చనిపోతుంది. ఇక దాంతో దుందుకారికి అడ్డు చెప్పే వారే లేరు. ఇక వేశ్యల దగ్గరకు తాను వెళ్లకుండా ఇంటి వద్దకే 5 వేశ్యలను తెచ్చిపెట్టుకున్నాడు. ఇదంతా గోకర్ణుడికి నచ్చలేదు. ఇక నేను ఈ ఇంట్లో ఉండలేనని, నా జీవితం మొత్తం తీర్థయాత్రలు చేస్తాను అని అనుకుని దేవాలయాలకు వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు దుందుకారి దగ్గర ఉన్న ధనమంతా అయిపోతుంది. వేశ్యలకు ఇవ్వటానికి డబ్బు లేకపోవడంతో రాజుగారి భవనంలో దొంగతనం చేసి కొంత డబ్బు, బంగారం, ధాన్యం తీసుకుని వచ్చాడు. అది చూసిన వేశ్యలు దుందుకారికి మద్యం పోసి పడుకోబెడతారు. ఆ తర్వాత ఆ 5 వేశ్యలు తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. వీరు రాజుగారి వద్ద దొంగతనం చేసి ఈ సంపదను తెచ్చారు. రాజు ఏమాత్రమూ ఊరుకోడు. ఈ సంపద మొత్తం మనం 5 పంచుకుందాము, కానీ ఇతన్ని చంపేద్దాము అని అనుకుని దుందుకారి పడుకున్న మంచం వద్దనే అతన్ని చంపేసి మంచం ఉన్న ప్రదేశంలోనే పాతిపెడతారు. తరువాత 5 మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మన మీద అనుమానం వస్తుందని వారు ఆ ఇంట్లోనే కొద్ది రోజులు ఉండిపోతారు. దుందుకారి కోసం వచ్చే ప్రజలకు కూడా అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా మాకు తెలియదు అని జవాబును ఇచ్చేవారు. కొన్ని రోజులకు తీర్థయాత్రలు చేస్తున్న గోకర్ణుడికి ఆ ఊరు వ్యక్తి కనిపించి దుందుకారుడు చనిపోయాడు అని చెప్తాడు. దాంతో దుందుకారి ఆత్మశాంతి కోసం శ్రాద్ధ కర్మలు చేసి తీర్థ స్నానం చేసే ముందు అన్న పేరు తలుచుకుని నీటిలో మునిగేవాడు. కొద్ది రోజులకు తీర్థయాత్రలు చేసిన గోకర్ణుడు బాగా అలసిపోయి ఊరి చివర ఉన్న పాడుబడిన ఇంటి దగ్గర కొద్దిసేపు పడుకుందాము అని అనుకొని ఆ ఇంటి బయట పడుకున్నాడు. నిజానికి ఆ ఇల్లు గోకర్ణుడిదే. దానిని అతను గుర్తుపట్టలేదు. అంతా పాడుబడిపోయింది. కొంత సమయం తర్వాత దూరం నుంచి ఒక ఆకారం దగ్గరికి వస్తుంది. అది కొద్దిసేపు పులిలాగా, మేకలాగా, మరికొద్దిసేపు ఇంద్రుడిలాగా రకరకాలుగా మారి ఆ ఆకారం గోకర్ణుడి వద్దకు వస్తుంది. అప్పుడు గోకర్ణుడు ఇలా అంటాడు, ఎవరు నువ్వు? నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ముందు నువ్వు దూరం జరుగు అని తన కమండలంలో ఉన్న గంగాజలాన్ని తీసుకుని ఆ ఆకారం పైన చల్లుతాడు. పుణ్యజల ఫలం వలన ఆ ఆకారానికి మాట వచ్చి బోరున ఏడుస్తూ, నేను దుందుకారిని గోకర్ణ అని చెప్తాడు. అప్పుడు గోకర్ణుడు ఇలా అంటాడు, నీకు నేను శ్రాద్ధ కర్మలు చేశాను కదా, అయినా నువ్వు ప్రేతాత్మలా ఎలా అయ్యావు అని అడుగుతాడు. అందుకు దుందుకారి, నేను చేసిన పాపం చిన్నది కాదు, నేను చేసిన పాపాలే దానికి కారణం. నేను నమ్మిన వేశ్యలే నన్నిలా చేశారని, శ్రాద్ధ కర్మలకు నా పాపం పోదని, నువ్వే నాకు విముక్తి కలిగించు అని అడిగాడు. గోకర్ణుడికి ఏం చెయ్యాలో తెలియక తన దగ్గర ఉన్న వేదాలను చదువుతూ పరిష్కారం కోసం వెతుకుతూ ఉన్నాడు. ఏ పురాణాలలో, వేదాలలో దుందుకారికి మోక్షం కలిగే మార్గము లేదు. గోకర్ణుడికి ఏమీ అర్థం కాక సూర్య భగవానుని చూసి తన అన్నకు మోక్ష మార్గం చూపమని అర్థిస్తాడు. కానీ సూర్యుడు గోకర్ణుడి మాటలు పట్టించుకోడు. దాంతో గోకర్ణుడికి కోపం వచ్చి తన తపశ్శక్తితో సూర్యుడి వేగాన్ని ఆపుతాడు. అప్పుడు సూర్యుడు గోకర్ణుణ్ణి అనుగ్రహించి శ్రీమద్ భాగవతం భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తే ఎంతటి పాపికైనా మోక్షం లభిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక గోకర్ణుడు శ్రీమద్ భాగవతాన్ని ఉపదేశం చేద్దాము అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఆ ఊరి పెద్దలు వచ్చి, నీ వంటి భగవద్ జ్ఞానులు లేరని ఊరందరికీ శ్రీమద్ భాగవత ఉపదేశం చేయమని కోరతారు. దానికి గోకర్ణుడు ఒప్పుకొని భాగవతాన్ని 7 రోజులు ఉపదేశించటానికి ఒక పందిరిని వెయ్యాలి అని అనుకుంటాడు.
కొన్ని వెదురు కర్రలను నిలువుగా పాతుతాడు. ఊరి జనమంతా భాగవతం వినటానికి వచ్చి పందిరి కింద కూర్చున్నారు. ఇక దుందుకారికి కూర్చోవటానికి ఎక్కడా చోటు లేదు. దాంతో దుందుకారి ప్రేతాత్మ కాబట్టి పక్కనే వెదురు కర్రలోనికి దూరి గోకర్ణుడు చెప్పే శ్రీమద్ భాగవతాన్ని వింటున్నాడు. ఈ దుందుకారి దూరిన వెదురు కర్రలో 7 కన్నెలు ఉన్నారు. ఇక మొదటి రోజు పారాయణం పూర్తి కాగానే ఒక కన్నె పగిలిపోతుంది. రెండవ రోజు రెండవ కన్నె, మూడవ రోజు మూడోది, అలా 7 రోజుల పారాయణానికి 7 కన్నెలు పగిలి 7వ రోజు అందులో నుంచి ఒక మనిషి బయటకు వచ్చి బయట ఉన్న ప్రజల ముందు నిలబడ్డాడు. ఆ జనం పట్టు వస్త్రాలతో మెరిసిపోతున్న ఆ వ్యక్తిని చూసి భాగవతం వినటానికి దేవుళ్ళు కూడా వస్తున్నారు అని అనుకొని అందరూ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నీవెవరు అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి నేను దుందుకారిని, నేను శ్రీమద్ భాగవతం వినటం వలనే నా పాపాలు అన్నీ పోయి మీ ముందు నిలబడ్డాను అని చెప్తూ ఉండగా అంతలో ఆకాశం నుంచి వైకుంఠ విమానాలు వచ్చి దుందుకారి ఆత్మను వైకుంఠానికి తీసుకుని వెళుతూ ఉండగా వారిని ఆపి గోకర్ణుడు ఇలా అంటాడు. ఊరి ప్రజలందరూ భాగవతం విన్నారు, అందరికీ మోక్షాన్ని ఇవ్వాలి, అలా కాకుండా దుందుకారికి మాత్రమే ఎందుకు అని ప్రశ్నించగా వైకుంఠ భటులు ఇలా సమాధానం చెప్పారు. ఇక్కడి ప్రజలందరూ రోజు భాగవతాన్ని విని తిరిగి ఇంటికి వెళ్ళి వారి పనులలో నిమగ్నమయ్యారు. కొంతమంది భాగవతాన్ని వినకుండా మధ్యలో వారికి వారే మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ దుందుకారి మాత్రం రోజు భాగవతాన్ని విని నిద్రాహారాలు మానేసి భాగవత అర్థాన్ని తెలుసుకుని దానినే నిత్యం పారాయణం చేయటం వలన వెదురు కర్రల్లోని కన్నెలన్నీ కూడా పగిలిపోయాయి. అంత భక్తితో దుందుకారి భాగవతం విన్నాడు. ఈ ప్రజలు కూడా భాగవతం విన్నందుకు వారికి లభించే పుణ్యం వారికి కూడా వస్తుంది, కానీ వైకుంఠ వాసం కాదు. ఇక్కడ దుందుకారికి మాత్రమే వైకుంఠ వాసం అని గోకర్ణుడికి చెబుతారు. తరువాత దుందుకారిని వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోతారు. శ్రీమద్ భాగవతం వలన ఎంతటి పాపాలనైనా పోగొట్టి మోక్షాన్ని ప్రసాదిస్తుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది.